కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అబాసు పాలైంది. 2.5 ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి. నిరుద్యోగులు ఎన్నో ఆశలతో చూస్తున్నా ఇప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కడుపు మండిన ఉద్యోగార్థులు కథనభేరి మోగించారు. పోలీస్ శాఖలో తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో మిలియన్ మార్చ్ చేపట్టింది. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది. జీవో 48ను రద్దు చేయాలని, లాంగ్ జంప్ను 3.8 మీటర్లకు తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసనకు దిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలీసు ఉద్యోగార్థులకు అలవిగాని హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ ద్వారా తెలుసుకుందాం. యాసర్, కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కథనబేరి మోగించారు. అలాగే 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో మిలియన్ మార్చికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిరుద్యోగుల నినాదాలతో దిల్సుఖ్ నగర్ ఒక్కసారిగా అట్టుదించింది. ఏదైతే రేవంత్ సర్కార్ కు నిరసనగా ఇవాళ నిరుద్యోగులు భారీ మిలియన్ మార్చ్ నిర్వహించారు. అంటే భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని నడి రోడ్డున పరిస్థితి నిరుద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగులు అయితే ప్రభుత్వ తీరును పూర్తి ఎండగడుతూ ఏదైతే పోలీస్ శాఖలో ఉన్న 20,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసి ఇవాళ దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి సంబంధించి విద్యార్థులు సందర్భంగా పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ర్యాలీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే నిరుద్యోగుల్ని అర్ధరాత్రి నుంచి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉంది. ఏదైతే హాస్టల్ రూమ్స్ కావచ్చు, వాళ్ళు చదువుకుంటున్న రూమ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులను రాత్రి నుంచి అడ్డుకున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఎంతమందిని అరెస్ట్ చేసినా మిలియన్ మార్చ్ అయితే చేసి తీరారు. ఏదైతే పోలీసులు ఎన్ని పహారా కాసినా ఎంత ఇది చేసినా అయినా పోలీసుల తీరు నిరసనగా నిరుద్యోగులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. మరోవైపు పోలీసులు అయితే దిల్సుఖ్ నగర్ ఓవర్ యాక్షన్ చేశారు. ఏదైతే స్టడియాలో చదువుతున్న విద్యార్థులను సైతం చూడకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు చదువుకుంటున్నాను కూడా వారిని అడ్డుకొని బలవంతంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ దిల్సుఖ్ నగర్ లో ఇవాళ కాస్త ఉద్రిక్తత నెలకొంది. కేవలం 20,000 పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని పోలీస్ శాఖకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నిరుద్యోగులు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ హామీ ఏమైంది? రాహుల్ గాంధీ నేరుగా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ మాట తప్పిందని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం నిండా ముంచింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా నిరుద్యోగులకు వెంటనే ఏదైతే నోటిఫికేషన్ భర్తీ చేయాలి, లేదంటే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ పోలీసులు అయితే నిరుద్యోగుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించే పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా అటు ఈ ప్రతి ఇన్స్టిట్యూట్ వద్ద వందలాది పోలీసులు మోహరించారు. అటు దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురి వరకు వందలాదిగా పోలీసులు రోడ్లపై పహారా కాశారు. ఒక యుద్ధ వాతావరణం నెలకొండేలా అక్కడ పరిస్థితి కనిపించింది. నిరుద్యోగులు చిన్న పిలుపు ఇస్తే ఇంతమంది పోలీసులు రావడం ఏంటని ప్రధానంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా పోలీసుల తీరు పట్ల అటు నిరుద్యోగులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇవాళ అక్రమంగా నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం చాలా నిరుద్యోగులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చారో గుర్తులేదా సీఎం రేవంత్? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కనిపించట్లేదా అని నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అయితే నిండా ముంచింది. ఏదైతే అధికారం ఎలక్షన్ మేనిఫెస్టో అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులతో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్వయంగా నిరుద్యోగులతో అశోక్ నగర్ చౌరస్తాలో మాట ముచ్చట వచ్చి ఛాయ్ పై చర్చ పెట్టి
వారికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని వాళ్ళ తుంగలో తొక్కారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు లేదు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ప్రభుత్వం మాట్లాడుతుందని నిరుద్యోగులు ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదు. గత బీఆర్ఎస్ పాలనలో వెలువడిన నోటిఫికేషన్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. కానీ తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల నోటిఫికేషన్ వెంటనే వేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ యాసర్, థ్యాంక్ యూ.